వారానికి 5 రోజుల పనుంటేనే 4 రోజులు జెయ్యాలే అని డిమాండ్‌లొస్తున్నాయి. వారంలో 2 రోజుల సెలవులున్నోళ్ళే ఇంకొక రోజుంటే బాగుండు అని అనుకుంటుర్రు. ఇగ వారానికి ఒక్కరోజు సెలవులున్నోళ్ళకైతే ఆ సంబరం గూడా ఉంటలేదు. ఆదివారం సెలవు రోజు మెరుపు తీగ లెక్క ఇట్లొచ్చి అట్లెళ్ళిపోతది. మళ్ళా తెల్లారి నుంచి కొలువులకు పోవాలే, పని జేయాలి. బతుకు గానుగెద్దు తీర్లయిపోయిందని ఫీలవ్వుకుంటా కొలువులకు పోతుంటారు శానా మంది. అసొంటిది గీ ఎల్ఎంటీ కంపెనీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ సారేమో వారమా ఒక్కరోజు గూడా సెలవెందుకయ్యా అని అంటుండు. మనిషై పుట్టిందే చాకిరీ చేస్తందుకు అన్నట్టు మాట్లాడుతుండు ఎల్ఎంటీ కంపెనీ చైర్మన్ సారు. అలా కంపెనీ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఉండి, సార్ మనది ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అయ్యుండి శనివారం కూడా పని చేయాలి అని ఉద్యోగులను ఎందుకు అడుగుతుండ్రు అని అడిగిండు. దానికి పెద్ద మనిషి ఉండి, ఏ ఊకోవయ్యా నువ్వొకనివి తుత్తుత్తు అనుకుంటా, అసలు శనివారం కూడా పని చేయాలనే ఆలోచన నాకు వచ్చినందుకు నా మీద గులుగుడు కాదు, అసలు ఆదివారం కూడా పని చేయాలనే ఆలోచన మీకెందుకు రాలేదో అని సిగ్గుపడుండ్రి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఆదివారం కూడా పని చేస్తేనే నా మనసుకు తుర్తయితది. ఆదివారాలు సెలవులు తీసుకొని ఇంట్లో ఏం పడావు చేసేడుంది? ఇంట్లోనే కూర్చొని మీ ఇంటామెల మొఖాలు ఎంతసేపని చూస్తారు? అట్లనే మీ మొఖాలు మీ ఇంటామలు ఎంతసేపని చూసి భరిస్తారు? అప్పుడు ఇక సండే కూడా ఆఫీస్కి వచ్చి పని చేస్తే ఆ ఏ లొల్లు ఉండదు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు. సారోల కంపెనీ సిమెంట్ దిశ ఆయన మీద మెచ్చుతారు ఈ మాటకి నాలు ఇంటా మీనుంటే అని సార్ మాటలిన్న నెటిజన్లు మండిపడుతుర్రు. ఈయన సంసారాలు కలిపేటట్టు లేడు, ఇడగొట్టేటట్టే ఉండు. ముందున్నోళ్ళు మహానుభావులు కాబట్టి ఆదివారం అన్న రెస్ట్ కావాలి అని సెలవు పెట్టిండ్రు. మీ అసొంటి పుణ్యాత్ములు ఉంటే అది కూడా దక్కకపోవు మాకు అని తీర్ల కామెంట్లు చేస్తుండ్రు ఇది ఇన్న నెటిజన్లు.